హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను రోజు బైక్ మీద ఆఫీస్కి వెళ్ళొస్తుంటా అనమాట. అయితే దారిలో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసమే ఈ వీడియో తీసాను అనమాట. వీడియో చూసాక కంపల్సరీ కొంతమంది అయితే క్లాస్ తీసుకుంటారు. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీయటం అవసరమా, సేఫ్ డ్రైవింగ్ కావాలి కదా అని. నేనైతే ట్రాఫిక్ ఎక్కువ లేని ప్లేస్లో చాలా చిన్నగా వెళ్తూ మాత్రమే బండి రోడ్ పక్కన చిన్నగా వెళ్తూనే వీడియో తీశాను. సో చూశారు కదా, నేను ఇట్లా వెళ్తుంటాను రోజు ఆఫీస్కి. నాకు డస్ట్ ఎలర్జీ ఉంది, సో స్కార్ఫ్ అయితే కంపల్సరీ. ఇంకా హెల్మెట్ అంటారా, కర్ణుడికి కవచకుండలాలు ఎలాగో నేను బండి తీశానంటే హెల్మెట్ కంపల్సరీ ఉండాల్సిందే. మనం ఎంత పర్ఫెక్ట్గా వెళ్తున్నా సరే మన చుట్టూ ఉన్న 100 మందిలో ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తప్పు వల్ల మనం సఫర్ అవ్వకూడదు కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవాలి. సో కంపల్సరీ బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. బైక్ మీద వెళ్తూ నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇవన్నీ ఆల్మోస్ట్ అందరూ ఫేస్ చేస్తూనే ఉండొచ్చు. కాకపోతే కొంతమందికి అవి ప్రాబ్లమ్స్ అని కూడా అనిపించకపోవచ్చు. నాకైతే అవి కొంచెం ప్రాబ్లంగానే అనిపిస్తాయి. సో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి, కొంతమంది బైక్ మీద వెళ్తూ వెళ్తూ స్మోక్ చేస్తుంటారు. వాళ్ళు స్మోక్ చేయడం వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే, ఆ స్మోక్ చేసి సిగరెట్కి యాష్ వస్తుంది కదా, దాన్ని వాళ్ళ బైక్ హ్యాండిల్ మీద ఇలా తడుతూ ఉంటారు. అది వచ్చేసి గాలికి వెనకొచ్చే బైక్ వాళ్ళ కళ్ళలోకి అలా పడుతుందన్నమాట. సో స్మోక్ చేసేవాళ్ళు రోడ్ సైడ్ బండి ఆపి మీరు స్మోక్ చేసుకొని వెళ్ళండి బ్రదర్. వెనక వచ్చేవాళ్ళు మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టద్దు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది గుట్కాలు, కైనీలు, పాన్ పరాగులు ఇవన్నీ నవ్వులుతుంటారనమాట. అవన్నీ నమిలేసి కనీసం బండి అన్న ఆపరు, లేదన్నా కొంచెం కొద్దిగా బెండ్ అయ్యన్నా సరే ఉమ్మరనమాట. స్ట్రైట్గా కూర్చొని ఫేస్ పక్కకు తిప్పేసి ఉమ్ముతూ ఉంటారు రోడ్ల మీదకి. అది రోడ్డు మీదే పడుతుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే అది గాలికి వెనక్కి వస్తుంటుంది. మనం ఏదో పొద్దున్నే ఫ్రెష్గా స్నానాలు చేసి చక్కగా ఆఫీస్కో లేదా ఇంకో పని మీద బయలుదేరి వెళ్తూ ఉంటాము. ఇలాంటి వాళ్ళు చేసే పని వల్ల ఎంత కంపరం వస్తుందంటే, అది మన మీద పడకపోయినా సరే ఒళ్ళంతా జల్లరిస్తుంది. అది చూడగానే ముందు అసలు పడకుండా ఏముండదు అనిపిస్తుంది దగ్గరలో ఉంటే, ఎందుకంటే గాలికి అది మొత్తం వెనక్కే వచ్చి సన్న తుంపుర్లైనా మీద పడతాయి. ఇదొక్కటి మాత్రం ఈ చెత్తల వాటిని చాలామంది మానుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి, కొంతమంది తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడు ఏం చేస్తారంటే, ఇద్దరు ఒక సైడ్కి ఆగి మాట్లాడుకోరు అనమాట. 2 బైక్స్ మీద వెళ్తూ ముందుకు వెళ్తూ చిన్నగా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఇది వెనకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో వాళ్ళు అస్సలు ఆలోచించరు. వాళ్ళు ముందుకి వెళ్ళరు, మనకి దారి ఇవ్వరు, వెనకున్న వాళ్ళని వెళ్ళనివ్వరు. మీరు కబుర్లు చెప్పుకోవాలనుకుంటే రోడ్ సైడ్ బెంచ్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకోండి, లేదంటే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయి ఫోన్లు చేసి కబుర్లు చెప్పుకోండి. మీరెందుకు వెనకున్న వాళ్ళని ఇబ్బంది పెడతారు? ఇది చాలామందికి ప్రాబ్లం కాదేమో, నాకైతే ప్రాబ్లమే. ఎందుకంటే ఇంట్లో ఎంతో హడావుడిగా పని చేసుకొని ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి హడావుడిగా వెళ్తుంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల చాలా టైం వేస్ట్ అయ్యి చాలా లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళని క్రాస్ చేసుకొని వెళ్దామంటే ఎదురుగా వెహికల్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు మాత్రం ఎంత హార్న్ కొట్టిన దారి ఇవ్వరు, పైగా మనల్ని సీరియస్గా చూస్తుంటారు అనమాట హార్న్ కొడుతున్నామని. ఇది ఒక అలవాటు మాత్రం మీకుంటే మీరు ఖచ్చితంగా మానుకోండి బ్రదర్. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే రోడ్ సైడ్ని బండి ఆపి చక్కగా కబుర్లు చెప్పుకున్న తర్వాతే వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, కుక్కలు. ఇవి ఎప్పుడు వెంటబడతాయో తెలీదు, అలాగే ఒకదాన్ని ఒకటి పోట్లాడుకొని ఎప్పుడు బండి మీదకి వస్తాయో తెలీదు. అప్పటి వరకు ప్రశాంతంగా రోడ్డు పక్కనే ఉంటాయి. మనం దగ్గరికి వెళ్ళేసరికి సడన్గా వెంటబడటమో, లేదంటే వాటిల్లో అవి కొట్టుకుంటూ సడన్గా బండి మీదకి వచ్చేయటమో చేస్తాయి. స్లోగా వెళ్ళే వాళ్ళకి తప్ప కొంచెం స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ కుక్కలతో చాలా ప్రమాదం. సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. అట్లానే గవర్నమెంట్ కూడా వీధి కుక్కల సంఖ్యని తగ్గించే చర్యలు ఖచ్చితంగా చేపట్టాలి. ఇవన్నీ మా ఊరు నుంచి సిటీ వరకు నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా సిటీలోకి ఎంటర్ అయ్యాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటంటే, మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం, సిటీలోకి ఎంటర్ అవ్వగానే రోడ్స్ ఎంత వరస్ట్గా ఉంటాయంటే, కొంచెం పల్లెటూరులో రోడ్లే నయమనిపిస్తుంది. పెద్ద పెద్ద గుంటలు, వర్షం పడితే కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే అది గుంట రోడ్డు ఏం అర్థం కాదు, ఖచ్చితంగా పడితే వెళ్తారు. మేమంటే రోజు ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ గుంట ఉంటుంది అని ముందుగానే కొంచెం ఐడియా ఉండి జాగ్రత్తగా వెళ్తాము. రోడ్లు ఒక మెయిన్ ప్రాబ్లం. ఎలాగోలా ఆ రోడ్ల మీద నానా అవస్థలు పడుతూ వెళ్తుంటామా. కొంతమంది కుర్రాళ్ళు చేస్తుంటారు విన్యాసాలు. ఇంతకుముందు స్పోర్ట్స్ బైక్స్ మీద మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చేతికి స్కూటీ పెప్ప దొరికినా సరే రోడ్డు మీద రకరకాల విన్యాసాలు, ర్యాష్ డ్రైవింగు. బాబు నాయన, ఎందుకురా నాయన మీరు పడి మమ్మల్ని పడేస్తారు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మమ్మల్ని జాగ్రత్తగా వెళ్ళనివ్వండి. ర్యాష్గా వెళ్ళటమో, విన్యాసాలు చేయటమో హీరోయిజం అస్సలు అనిపించుకోదు.
ఇంటికి సేఫ్గా వెళ్ళిన వాడు మాత్రమే హీరో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటికి ఎవడైతే సేఫ్గా వెళ్తాడో వాడు మాత్రమే హీరో. మీలాగా విన్యాసాలు చేసేవాడు, ర్యాష్గా వెళ్ళేవాడు హీరోగానే కాదు. ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేసేది కూడా కుర్రాళ్ళ వల్లే. ఇదేంటంటే కొంతమంది బుల్లెట్స్ మీద, స్పోర్ట్స్ బైక్స్ మీద వెళ్తూ, కొన్ని స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నట్టుంది ఈ అవైలబిలిటీ, షార్ట్స్ వేస్తుంటారనమాట సడన్గా దగ్గరకు వచ్చి. ఎంత పెద్ద సౌండ్ వస్తుందంటే హార్ట్ వీక్ వాళ్ళు అయితే సడన్గా గుండె ఆగిపోద్ది నిజంగా. మీకు మీ సరదా వల్ల ఎందుకు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతారు? నాకు అర్థం కాదు. ఎంత ట్రాఫిక్లో ఉంటాము, ఆడవాళ్ళు ఉంటారు, కొత్తగా నేర్చుకుంటూ భయపడుతూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. మీరు సడన్గా షార్ట్స్ వేసి వెళ్ళటం వల్ల వాళ్ళు దేనికో దానికి తగిలో ఏదో ఒక బండికి గుద్దుకొని పడిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? బాధ్యతగా ఉండండి నాయన, చదువుకుంటున్నారు, ఉపయోగం ఏముంది? బాధ్యతగా ఉండండి. ఇట్లాంటి పనులు చేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. ఇంతసేపు వీడియో తీసా కదా, దీనిలో ఒకటన్నా రోజు నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఒకటన్నా జరిగిద్దేమోనని చూశాను. అబ్బాయి ఏం లేదు. ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫోన్ లోపల పెట్టేశాను అనమాట. ఫోన్ లోపల పెట్టేయగానే ఇద్దరు తగిలారు. ఒకడేమో గుట్కా బ్యాచి, ఒకడేమో షార్ట్ బ్యాచి. సర్లే, మన సబ్స్క్రైబర్స్ అదృష్టవంతులు, ఇలాంటి చండాలను చూసే భాగ్యం తప్పింది అనుకున్నాను. 2-3 సార్లు బైక్ స్లో చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అస్సలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు దులిపేసుకొని వెళ్ళిపోతుంటారు తప్ప వాళ్ళలో కొద్దిగా మార్పు కనిపించినట్టయితే నాకేం అనిపించదు అనమాట. ఇట్లాంటి వాళ్ళకి చెప్పి కూడా వేస్ట్, మనమే జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ డే టైంలో నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మీరు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, మీ పనుల మీద వెళ్ళేటప్పుడు కానీ మీరు ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నారా, లేదా మీరు ఎవరి వల్ల అయినా ఇబ్బంది పడుతున్నారా? వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నట్టయితే ఖచ్చితంగా మీ అలవాట్లు మార్చుకోండి. మీతో మాటల్లో పడి ఆఫీస్ దగ్గరలోకి వచ్చేసాను. టైం 9:45, 9:30కి ఆఫీస్కి రావాలైతే 15 మినిట్స్ లేటు. ఇంకా హడావుడిగా వేసేసి ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. ఇన్ని కష్టాలు పడి ఆఫీస్కి వెళ్తుంటామా, ఆఫీస్కి లేట్గా వెళ్ళామంటే కరెంటు కోతలన్నా అన్నీ ఉంటాయో లేదో తెలియదు కానీ మా శాలరీ కోతలు మాత్రం బాగా ఉంటాయి. సో హడావుడిగా వెళ్ళిపోయి వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అయిపోగానే ఇంటికి బయలుదేరాను. ఇంటికి వెళ్ళేటప్పుడు మా రూట్ అయితే ఇలా ఉంటుంది, చూశారు కదా. ఎక్కడ ఒక లైట్ అనేది అయితే ఉండదన్నమాట. మధ్యలో కొన్ని ఊర్లు వస్తుంటాయి. ఆ ఊర్లో వచ్చినప్పుడు మాత్రం 2-3 స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఇంకా రోడ్ మొత్తం ఇలానే ఉంటుంది. నైట్ టైం వెళ్ళేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇవన్నీ చుట్టూ పొలాలు కదా, నైట్ టైము పాములు రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి తెలియదు కదా ఇది రోడ్డు, ఈ వెహికల్స్ నన్ను తొక్కేస్తాయని. ఈ ప్రాబ్లం మనకు కాదు, నిజం చెప్పాలంటే ఆ పాములకే ప్రాబ్లం అనమాట. నేనైతే 2-3 సార్లు వాటిని తొక్కించేసిన సందర్భాలు ఉన్నాయి. చూశారు కదా లైటింగ్ ఎలా ఉందో. దగ్గరికి వెళ్ళే వరకు కనిపించదు, దగ్గరికి వెళ్ళాక మనం కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయాలని ట్రై చేసినా కూడా మనం పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పదు. ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే గేదెలు. మా రూట్లో గేదెలను వదిలేస్తారు. అసలు నైటు అంత దగ్గరికి వెళ్ళే వరకు కూడా అవి గేద ఇంకేంటా నీడ ఏం అర్థం కాదనమాట. ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా దానికి గుద్దుకొని పడిపోతారు రోడ్డు మీద. చిన్నగా వెళ్ళే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో నైట్ టైం డ్రైవ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చిన్నగానే వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే గేదెల్ని, ఆవుల్ని, దున్నపోతుల్ని వీటిని మేపేవాళ్ళు చీకటి పడేలోపే మీ ఆవుల్ని, గేదెల్ని ఇంటికి తోలుకొచ్చుకోండి. రోడ్ల మీద వదిలేసి రోడ్ల మీద వెళ్ళే వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవద్దు. అసలే మా రూట్లో కొంచెం నైట్ టైం యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంటాయి. వీటి వల్ల జరిగే కూడా చాలా ఉంటాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నైట్ టైము పురుగులు వస్తుంటాయి. ఇవి మన బైక్ లైట్ దగ్గర కోసం అని చెప్పేసి ఫాస్ట్గా మన మీదకు దూసుకొస్తుంటాయి. అవి సడన్గా కళ్ళల్లో పడితే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ ఇదైతే ఏం చేయలేము అనిపిస్తుంది. ఎందుకంటే హెల్మెట్ గ్లాస్ క్లోజ్ చేసుకుందామంటేనేమో ఎదురుగా వచ్చే వెహికల్స్ లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లానే స్పెట్స్ పెట్టుకున్నా కూడా ఎదురుగా వచ్చే లైట్స్ రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇదేం చేయగలిగింది ఏం లేదు. దేనికైనా మనం తప్పు చేయని దానికి మనం చేయగలిగింది ఏం లేదు. మనం చేయాల్సిందల్లా కొంచెం స్పీడ్ తగ్గించుకొని చిన్నగా వెళ్ళటమే అనమాట. సో ఎవరన్నా తప్పు చేసినా కూడా మనం చిన్నగా వెళ్తుంటే ప్రాబ్లమ్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. సో ఇవ్వండి గత కొన్నేళ్లుగా రోజు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మీకు ఎవరి వల్ల ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి. థ్యాంక్ యూ.